Dear friends, all my friends, Christian friends, Pravina, daughter of Samuel, sister of Ascharya Rao, they have a church, and Dolly, Ruth Kodan, and Rocky, Bablu, Miku, and na Christian sahodarulaki, Christian sodarilaki, andarki, Ben-Hur, Daniel, Isaac, especially Vijay Kumar sir, General Manager of Deccan Chronicle, who gave me a good job. నేను పడిపోయినప్పుడు నన్ను లేవదీసినది నీవు కాదా? నేను కళ్ళు తిరిగి కింద పడిపోయి సొమ్మసిల్లినప్పుడు నన్ను ఓదార్చినది నీవు కాదా? ఫబి అయ్యే అలాహి రబ్బి కుమా తు కజ్జిబా తుమీ తో హై आज तो दोस्त दोस्त ना रहा प्यार प्यार ना रहा जिंदगी हमें तेरा एक बार ना रहा you all gave me good support when I fell down steps మీద నుంచి మెట్లు ఎక్కుతున్న మెట్టు ప్రతి మెట్టు ఎంతో సక్సెస్ఫుల్గా ఎక్కుతుంది with lot of morals ethics and discipline. చివరి మెట్టు అంతిమ మెట్టు పై నుంచి కింద పడిపోయాను ఎవరో తోసేస్తే అప్పుడు లేవనెత్తినది నీవు కాదా? అప్పుడు లేచి నేను మళ్ళీ జెట్ స్పీడ్తో ఒక ఎద్దుల బండి మీద చేసిన ప్రయాణం, గుర్రం బండి మీద చేసిన స్వారీ, 1000 ఏనుగుల బలంతో 1000 రాకెట్ల స్పీడ్తో మళ్ళీ ఆ యొక్క బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ పాయింట్ ఫెయిల్యూర్స్ని అధిగమిస్తూ రీచ్ అయ్యాను. అది సహాయం చేసినది మీరు కాదా? నేను సొమ్మసిల్లి పడిపోయిన నాడు నన్ను లేవనెత్తినది మీరు కాదా? విజయ్ కుమార్ సార్, డెక్కన్ క్రానికల్ జనరల్ మేనేజర్. ఎక్కడున్నా చల్లగా ఉండాలి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లలు కూడా ఆనందంగా ఉండాలి. అండ్ అందరూ పేరు పేరున ఎవరైతే నాకు సహాయం చేశారు, నేను కష్టంలో ఉన్నప్పుడు మీరు నాకు ఎవరెవరు ఎంతమంది ఎవరు సహాయం చేసినా ఎవరైనా సరే పేరు పేరున వాళ్ళకి నా కృతజ్ఞతలు. నేను పడిపోయినప్పుడు నన్ను లేవతీసిన వాళ్ళని, నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే నన్ను లేపి 4 ఆడపిల్లల తండ్రి, అదే కరణ్ సింగ్ వాళ్ళ అన్న, అతని పేరేంటో మరి, 4 ఆడపిల్లల తర్వాత దేవేందర్ సింగ్ పుట్టాడు, 5వ వాడు మగపిల్లవాడు. అయితే నేను కళ్ళు తిరిగి కింద పడిపోయినప్పుడు నన్ను లేవనెత్తినది మీరు కాదా? నేను సొమ్మసిల్లి పడిపోయిన రోజు నన్ను లేపి ధైర్యం ఇచ్చి, లే, పోరాడు, కొట్లాడు, దెబ్బలాడు, తన్ను, చంపు, నరకు. ఏంటి నువ్వేమన్నా చదువుకోనమ్మాయివా? ఆర్ యూ అన్ఎడ్యుకేటెడ్? ఎస్, గో టేక్ రివెంజ్, కిల్ దెమ్, పనిష్ దెమ్, ఫినిష్ దెమ్ అని నా వర్క్ అంతా అదే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే వర్క్ కంప్లీట్ చేసింది మీరు కదా? థ్యాంక్ యూ. కన్నీటితో నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా అన్న రజనీకాంత్, బొబ్బా రజనీకాంత్ ఒక మాట ఎప్పుడూ అనేవాడు, అది నేను జీవితంలో ఏదన్నా చూడగలనమ్మా, నేను జీవితంలో ఎంత పెద్ద కష్టంనైనా నేను ఓర్చుకోగలను, కానీ నీ కంట్లో కన్నీటి చుక్క నేను చూడలేను. నేను లైఫ్లో ఏదన్నా చూడగలను, ఏదైనా భరించగలను, కానీ నీ కంట్లో కన్నీరు మాత్రం నేను చూడలేను, భరించలేను. ఆయన కరోనా టైంలో కరోనా వంక పెట్టి కరోనాని చూపించి అందరూ ఆయన బావమర్దిలు, ఆయన భార్య వైపు వాళ్ళు అందరూ చంపేశారు. కమిషనర్ గారు రెడ్డి గారు ఇప్పుడు డీజీపీ అయినట్టున్నారు.
అప్పుడు రెడ్డి గారు మహేందర్ రెడ్డి. ఎస్, లాక్డౌన్లో కూడా నేను ఐ మేనేజ్డ్ టు గో. లాక్డౌన్లో కూడా ఎలాగో అలా అపాయింట్మెంట్ తీసుకొని లాక్డౌన్లో కూడా ఐ వెంట్ అండ్ మెట్ హిమ్. సాక్ష్యాధారాలు ఏవి నాన్న? ఒక్కటి కూడా బలంగా లేదు సాక్ష్యాధారాలు. ఎలా అని కేసు మూసేశారు. ఎస్, వాళ్ళని బొక్కలో తోసేయకుండా వాళ్ళు మా ఆస్తి దొబ్బేసి మా ఆస్తితో బతికేశారు. ఫారెన్కి వెళ్ళిపోయారు, అమెరికాకి వెళ్ళిపోయారు. అబ్స్కాండ్. వాళ్ళని కూడా మా అమ్మ నాన్నని చంపారు. ఫస్ట్ మా మదర్ని ఫాదర్ని చంపి తర్వాత మా అన్న బొబ్బా రజనీకాంత్ చంపారు. వాళ్ళందరూ పేరున బూడిదవ్వాలి ఇహపరాల్లో అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ. నా కూతురు యొక్క శత్రువుల్ని, నా శత్రువుల్ని ఎవరైతే చంపేస్తారో వాళ్ళు 1000 ఏళ్ళు ఘనంగా ఆరోగ్యంగా బ్రతుకుతారు. గ్యారంటీ. క్రీస్తు గ్యారంటీ. స్ట్రాంగ్ విట్నెస్. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ శుభదినాన కన్నీటి ప్రార్థన ఉద్యమం ఒక పాట ఉంటుంది. అమ్మ కడుపు చల్లగా, అత్త కడుపు చల్లగా, బ్రతకరా బ్రతకరా చల్లగా, నీకు నేనున్న 100 ఏళ్ళు తోడుగా నీడగా, చల్లని శుభవేళ కన్నీరు వద్దురా. ఎస్, ఆ నల్ల పూసలే మనకు రక్షరా రక్షరా. బ్లాక్ డ్రెస్, కొత్త డ్రెస్. ఓ బై ద వే డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాఫీ విత్ చౌదరి. హౌ ఇస్ మై డ్రెస్? అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యల్ని, ఎస్పెషల్లీ అన్నయ్యలే తప్ప అక్క చెల్లెలు లేరు నాకు తెలియదు కూడా అక్క చెల్లెలు అంటే ఏంటో. మా అన్నలే, అన్న నా డ్రెస్ బాగుందా, నా డ్రెస్ మ్యాక్సీ బాగుందా, నా డ్రెస్ నాది చుడీదార్ పట్టు లంగా ఆర్ వాట్ యూ కాల్ ఫుల్ లంగా బాగుందా అని అడుగుతాడు. నీకు బాగుండకపోవడం ఏంటి? వాళ్ళు నేను పుట్టేసరికి చాలా పెద్దోళ్ళు, నేను కొంచెం ఎదుగుతున్న వయసులో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ డబ్బులతో, వాళ్ళ జీతంతో కూడా చాలా డ్రెస్సులు కొనేవాడు. ప్రతి పండగకి 2-3 ఏంటి ఇంకా ఎక్కువే. సో ఐ షుడ్ నాట్ టెల్ ఎవ్రీథింగ్. లారీల కంచిపట్టు చీరలు మా ఇంటి దగ్గర వాళ్ళు దొంగతనం చేశారు. లారీల మ్యాక్సీలు, చుడీదార్లు, బెల్ బాటంలు, జీన్స్, టీషర్ట్స్ అన్నీ ఎత్తుకుపోయారు, డెకాయిటీ చేశారు. FIR 103 ఆఫ్ 2015. ఆ దొంగతనం చేసిన వాళ్ళు అందరి శవాలు వెళ్ళాలి అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ విత్ దేర్ అవుట్ ట్రిక్స్. అండ్ ఇప్పుడు దాకా ఎవరెవరు నావి కానీ, మా అమ్మ నాన్నవి కానీ, మా కూతురువి కానీ, ఎవరెవరు ఏమేమి తీసుకున్నారు, ఎవరెవరు మమ్మల్ని హర్ట్, హామ్, అపకారం, లాస్ చేశారు, ఇబ్బందులు పాలు చేశారు, వాళ్ళందరూ పేరున బూడిదవ్వాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ చల్లని శుభవేళ, ఈ యొక్క క్రిస్మస్ శుభదినాన. హాయ్ ఖాన్, హ్యాపీ క్రిస్మస్. నైస్ యా. అయితే మన అందరం చల్లగా ఉండాలి, మన స్నేహం బాగా ఇంకా వృద్ధి పొందాలి, వైఎస్ జగన్ సీఎం అవ్వాలి, మన అందరం సంతోషంగా ఉండాలి. మనం పోగొట్టుకున్నవన్నీ, చిరునవ్వులతో సహా మనం పోగొట్టుకున్నవన్నీ, సుఖ సంతోషాలు, ఆనందం అన్నీ కూడా మళ్ళీ 10 రావాలి. మనకి నచ్చినవన్నీ కూడా, కావలసినవన్నీ కూడా, ఆరోగ్యం కూడా ఉండాలి, బాగుండాలి. థ్యాంక్ యూ.